నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా పోరాడబోతోందా? కేంద్రంలో ఇటీవల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ధైర్యంగా కొనసాగుతోంది అంటే బీహార్లో నితీష్ కుమార్, ఆంధ్రాలో చంద్రబాబు కూటమి అని వేరే చెప్పక్కర్లేదు. ఇందుకు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల వరకు బీజేపీ వారిద్దరికీ కృతజ్ఞతగా ఉండాలి. అయితే బీహార్లో సీనియర్ బీజేపీ నాయకుడు అశ్విని కుమార్ చౌబే చేసిన ఒక ప్రకటన ఈ కృతజ్ఞత అంతవరకు ఉండదేమో అనిపించేలా ఉంది. రాబోయే శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ గెలిచే ప్రయత్నం చేయాలి అని చౌబే చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ ఒంటరిగానే పోరాడవలసి వస్తే నితీష్ను పక్కకు పెట్టవలసి ఉంటుంది. అప్పుడు కేంద్రంలో ప్రభుత్వానికి ఎన్డీఏ మద్దతు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇందుకు కేంద్ర నాయకత్వం సిద్ధంగా ఉందా? బీహార్లో శక్తివంతమైన నాయకుడైన అశ్విని కుమార్ చౌబే కేంద్రానికి తెలియకుండానే ఈ ప్రకటన చేశారా, లేక తన బలాన్ని చాటుకుని బీజేపీని అత్యధిక స్థానాలతో గెలిపించాలనే ధైర్యంతో చేశారా అనేది రాజకీయ వర్గాలలో చర్చకు కారణమైంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నిక తర్వాత వ్యూహాత్మకంగా ఎంపిక చేయవచ్చునని చౌబే చేసిన సూచన తాను నితీష్ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రకటన చేయలేదని అనుకోవడానికి అవకాశం ఉంది. ఏమైనా కేంద్రంలో నితీష్ను అటు ఎన్డీఏ అగ్రనాయకత్వాన్ని చౌబే ఇరకాటంలో పెట్టారనే చెప్పాలి. మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.